జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. ఏంటివన్నీ? నేను చెప్తూనే ఉన్నానుగా, డైలీ వెళ్ళి జిరాక్స్ కోట్ల అమ్మాయికి లైన్ వేస్తున్నాడని. లైన్ వేస్తున్నాడా? అమ్మా, ఇవి ఒక 100 కాపీలు జిరాక్స్ తీయమ్మా. ఇంతకు ముందు వీడిని ఎక్కడైనా చూసావా అమ్మా? లేదు సార్. ఆయనకేంటి ప్రాబ్లం? ఎందుకు కనిపించకుండా పోయారు? మతి స్థిమితం లేకుండా తిరుగుతున్నాడమ్మా. ఉదయాన్నే ఫోన్ చేసి నువ్వు లేనిదే బతకలేనన్నాడు. ఏం తల్లి, దీన్ని అందరూ చూసేటట్టుగా నీ కొట్లో ఒకటి పెట్టమంటావా? ఐఎస్ఎం ఈయనకి ఇక్కడేం పని? బాయ్ డాడీ. సార్, ఈ ఫోటోలో ఉన్న ఇలాగే లేరు ఆయన? అలాగే ఉన్నాడు కదా. ఏంటిది సార్, తెలియజేయాల్సిన నంబర్ అని నా నంబర్ రాశారు? నీ వల్లే కదా వాడికి మతి స్థిమితం పోయింది. వాడికి తెలీదు. సారే చేస్తున్నట్టున్నారు. నువ్వు లక్కయో వాళ్ళక్కయో నాకు తెలియదమ్మా. సుబ్రహ్మణ్యం మంచివాడే, వాడి స్నేహితుడు మంచివాడు కాదే. అదే కేడి కేశవ అనేవాడు వాడిని పాడు చేస్తున్నాడు. నువ్వు గనక వాళ్ళిద్దరినీ విడదీయగలిగావే అనుకో, మావాడు చక్కగా బాగుపడతాడు. ఈ పనిని గనక నువ్వు చేస్తే నేనే మీ నాన్న దగ్గరకు వచ్చి మీ పెళ్లి విషయం మాట్లాడతాను. మీ నాన్న ఫోన్ నెంబర్ ఇయ్యమ్మా. పనేమీ లేదని నవ్వుతూ చెప్తున్నావే, నిన్ను నమ్మి మా అమ్మాయిని ఎలా ఇస్తాను? సార్, నా మీద మీకు నమ్మకం లేకపోవచ్చు సార్, కానీ మీ అమ్మాయి మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. నన్ను ఎలాగైనా కాపాడగలదు అని. నువ్వేమంటావు బంగారం? నీకు అసలు సిగ్గుందా? నువ్వు రాజకీయ నాయకుడు అవుతావని మా పాప చెప్పింది. చెప్పేశావా? అవును సార్, రాజకీయాలకు దిగబోతున్నాను. ఆ తర్వాత చూడండి, మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాను. నాకు ఈ కాలు ఎందువల్ల పోయిందో తెలుసా? చెప్పండి మామయ్య, తెలుసుకుంటాను. రాజకీయంలో అపోజిషన్ వాళ్ళు నరికేశారు. నువ్వు ఎవడి చుట్టూ అయితే చప్పట్లు కొడుతూ తిరుగుతున్నావో వాడే నరికేశాడు. వాడి దగ్గరకు చేరొద్దు, రాజకీయాల్లో తిరగొద్దు అని నేను నిన్నేం శాసించను. వచ్చే ఎలక్షన్స్లో నువ్వు గెలిచి వస్తేనే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను. వాడు నీ కాళ్ళు కూడా నరికేయచ్చు. దాని గురించి నేనేం భయపడను. దీని పేరు మాత్రమే పాప కాదు, ఇది ఎప్పటికీ నాకు పాపే. అదిగో, అది చిన్నప్పుడు రాసిన గీతల్ని కూడా అలాగే ఉంచానంటే అర్థం చేసుకో. పెయింటించడానికి డబ్బులు లేక ఎలా చెప్తున్నాడో. మంచి సెంటిమెంట్ సార్. ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఎలక్షన్స్ లో గెలిచి వస్తేనే ఇంట్లో అడుగు పెట్టగలవు. బాగుంది సార్. విభూతి సుబ్రహ్మణ్యం ఈ ఇంట్లో కాలు పెడతాడా లేక రాజకీయాల్లో కాళ్ళు విరగొట్టుకుంటాడా? వేచి చూద్దాం సార్. అక్క, మన ఎమ్మెల్యేని కలిసి వచ్చి నీకు ఫోన్ చేస్తున్నాను. నీ పేరు చెప్పగానే తప్పకుండా సీట్ ఇస్తానన్నారు. నీకు 23వ వార్డు, నీకు 24 వార్డు కావాలా? మోహాలు చూడండి. ఒక ఫుల్ బాటిల్ ఒకేసారి లాగించి స్టడీగా ఉంటే రాజకీయాలకు రావచ్చు అనుకుంటున్నారా? చప్పట్లు కొట్టే మీకు చప్పట్లు కొట్టించుకోవాలని ఆశ? మీరు చైన్లు కొనిచ్చి వేయమన్నప్పుడే డౌట్ వచ్చిందిరా. మీరే చెప్పారు కదా గురువుగారు, రాజకీయాల్లోకి యువత రావాలి అని. అవన్నీ మైక్లో చెప్తాం, కానీ అలా చెయ్యం. తాహతు లేని వాళ్ళు ఎలక్షన్స్లో నిలబడకూడదు. బయటపడరా. అయితే మీ కప్పిన శాలువా తిరిగిచ్చేయండి. తీసుకుపడరా, పెద్ద తెచ్చారు. సార్, ఓ పని చేయండి, ఇద్దరిని విడగొట్టడానికి ఓ మంచి సందర్భం. ఒకరికి సీట్ ఇస్తామని చెప్పండి, వాళ్లే కొట్టుకు చేస్తారు. ఓ రాయి విసిరి చూద్దాం, లేదంటే ఇద్దరు కలిసి ఏదో కిరికిరి చేస్తారు. మనం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒక గొడవ రేపి బిజీగా ఉండాలంటావు. సరే పిలు. ఎన్ని రోజులని వీళ్ళకి ఏజెంట్లుగా పనిచేస్తాం రా, మనమే ఇండిపెండెంట్ గా నిలబడదాం. రే హనీ, సుబ్రహ్మణ్యం, లోపలికి రండి రా, సార్ పిలుస్తున్నారు. రారా, గురువుగారు ఏమనరు. అయ్యా, శాలువండి. పర్లేదు, ఉంచు. చాలా థ్యాంక్స్ అండి. మీరిద్దరూ నా కోసం ఎంత శ్రమ పడ్డారో ఆలోచించానురా. బుర్ర ఖరాబ్ అయిపోయింది. ఏదో ఒకటి చేయాలనిపిస్తోంది, కానీ ఇద్దరికి చేయడం మాత్రం కుదరదు. ఒకరికి కౌన్సిలర్ సీట్ ఇస్తాను, అది ఎవరికి కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. సార్, నాకు తెలిసి హనీ కంటే విభూతి సుబ్రహ్మణ్యానికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. లేదండి, నాకంటే హనీకే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, వాడికే ఇచ్చేయండి. నువ్వేమంటావు హనీ? గురువుగారు, ఒక్క ఫోన్ చేసుకోవచ్చా?
అయ్యప్ప రేపు ఏ టైం బాగుందో కొంచెం చూసి చెప్తావా? ఎలక్షన్స్కి నామినేషన్స్ వేయాలి. అవునవును, సుబ్రహ్మణ్యం నిలబడుతున్నాడు, వాడితో పాటు నేను కూడా నిలబడుతున్నాను. మాకొకటి సీట్లు ఇచ్చేదేంటి, మేమే ఇండిపెండెంట్గా నిలబడుతున్నాం. 10:30 మంచి సమయం అంట. రే నువ్వు ఒక్కడిగా నిలబడరా. రేయ్ సుబ్రహ్మణ్యం, వీళ్ళు మనల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సీటు కోసమో నోటు కోసమో మా స్నేహం అమ్ముడు పోదు. స్వతంత్ర అభ్యర్థులుగా నెగ్గి చూపిస్తాం. రే రారా పోదాం. రే నేను ఒక పంచ్ డైలాగ్ కొడతానరా. కొట్టు. నాన్న నువ్వు మా పార్టీకి అపోజిషన్ వాడివి, ఇకపై మేమే నీకు అపోజిషన్ పార్టీ. ఇది ఓన్లీ ట్రైలర్ ఏమా, మెయిన్ పిక్చర్ ఇంకా చూడలేదుగా, చూద్దు గాని వస్తా. పోండ్రా పోండి. రే వాళ్ళేదో మామూలుగా శాలువా తీసుకొని పోతుంటే వాళ్ళని తిరిగి రమ్మని చెప్పావు. టమాటోలతోనో కోడిగుడ్లతోనో మొహాన కొట్టుంటే సహించుండేవాణ్ణి. నన్ను ఒక పెద్ద జీరోను చేసి గోడ మీద పిడకలు కొట్టినట్టు మాటలతో మొహాన టపాటప కొట్టెళ్ళారు కదరా. నాకు ఇవన్నీ అవసరమారా? సార్ మీరేం కంగారు పడకండి, వాళ్ళు ఎలక్షన్లో నిలబడడం కుదరదు. మనల్ని లెక్క చేయకుండా వెళ్ళారుగా, వాళ్ళే లెక్కల్లో ఉండరు. అవును, తమరో పెద్ద మేధావి. వీళ్ళు పెద్ద రాజకీయవేత్తలనా మీరు కలర్ పోస్టర్స్ అంటించారు? ఏమీ అలా చేయలేదండి. మరి వాళ్ళకి వాళ్ళే కొట్టించుకుని అంటించున్నారండి. మీ డబ్బులతో మీరు పోస్టర్లు అంటించుకుంటే బాగుండేదిరా. వాళ్ళు నాకంటే ముదురులా ఉన్నారే. మీరేం కంగారు పడకండి సార్, వాళ్ళకి సరైన పంచి నేను ఇస్తా. మన ఊరి జనాలకి మన ఇద్దరు ఫేసులు బాగా ఫెమిలియర్ అవుతాయా? అంతకంటే గొప్పగా రీచ్ అవుతాం. ఆట పాటలతో మనం నామినేషన్ వేస్తాం. పక్కూరు నుంచి జనాల్ని పిలిపించారండి. డబ్బులు సెటిల్ చేయలేక చెపు దెబ్బలు తిన్నారు. రేయ్ నేనే మీకు ఓటే దలుచుకోలేదు, బయట వాడు ఎవడరా మీకు ఓటేస్తాడు? పెద్ద ఊపుకుంటూ వెళ్ళి నామినేషన్స్ వచ్చాడు. ఇటు చూడు, నేను చెప్పినట్టు వినలేదో ఆ వర్షిని నీకు ఇచ్చి చేయొద్దని చెప్తా. వెళ్ళి వాపస్ తీసుకో పో. ఎలక్షన్ లో నిలబడద్దు అని చెప్పినా నిలబడ్డలో అర్థం ఏంటి చెప్పు. నేను ఎవరికి బానిసను కాదని అర్థం. నువ్వు ఎలక్షన్ లో నిలబడ్డానికి మా నాన్న ఒప్పుకోవడం లేదు. విత్డ్రా అయిపో. అవన్నీ కుదరవు. అయ్యో, ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది, నేను బయలుదేరాలి. ఏం మీటింగ్? పార్టీ మీటింగ్. పార్టీ నడిపే మొహమా ఇది? మొహం చూడు. ఎలక్షన్లో నెగ్గిన వెంటనే అరెస్ట్ చేయించేస్తాను నేను. వెళ్ళదు. ఆగరా. ఆగమంటున్నానా? పోవే. జంపింగా? యా. సూపర్. ఆగరా అంటే ఆకుండా వెళ్ళిపోతావా? ఓ చెప్తే మాట విన్నంటావా? ఫోన్లో ఆడదు కదా అని ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావేంటి? ఏంటి కొట్టానంటే అంతే. మేమంతా నికార్సైన రౌడీలని తెలుసు కదా. కర్ర కింద పడేవే కింద. నన్నే కొడతావా హనీ? నేనేదో తమాషా చేశాను. నీతో కాక ఇంకెవరితో చేస్తాను? నిజంగా సీరియస్ అయ్యావా? ఐమ్ సారీ హనీ. అందుకని పబ్లిక్లో ఎలా ప్రవర్తిస్తావా? ఎవరైనా సరే కాస్త మర్యాద అనేది ముఖ్యం. ఐమ్ సారీ రా. సారీ. పర్లేదు. ఏదో నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్నా కాబట్టి వదిలేస్తాను. సారీ. ఏంట్రా? ఏంటి? ఏయ్ హ్యాండ్స్ అప్. గుడ్. నీ కాళ్ళ మీద పడాలా? ఏమన్నా నీకు నేను మర్యాద ఇవ్వాలంటావా? ఇంతకు మించి నేను ఓపిక పట్టలేనే. మేమంతా ఎంత రెగ్యులర్ రౌడీలో చూపిస్తా నీకు. సార్ నేను కాదు ఈ అమ్మాయి. అనుకున్నారు తను తింటామని, కానీ ఆ ఛాన్స్ ఇప్పుడే చూడి. తనిచ్చుకో. గుడ్ షాట్. మనిషి పోయినా పర్వాలేదు కానీ పరువు పోకూడదురా. వాడి టైం
రోడ్డు మీద పోయే ఆడదాన్ని ప్రేమించి నెత్తికెక్కించుకుని కొట్టింది కుమ్మింది అని ఏడిస్తే ఇప్పుడేంటి లాభం? ఎక్కడ్రా వర్షిని నాన్న ఆదినారాయణ? మావయ్య, అత్తయ్య ఎలాంటిది? అత్తయ్య ఎలాంటిదా? ఒక భార్యగా. ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లికి ముందు మూగదానిలా ఉండేది. మరి ఇప్పుడు నేను చెమిటివాణ్ణయ్యాను. మరి మీ కూతురు వర్షిని? దానికి ఇప్పుడు 24 ఏళ్ళు. నిజం చెప్పండి, మీ అమ్మాయికి ఏదో జబ్బు ఉంది కదా? ఒట్టేసి చెప్తున్నా, మందు తాగేటప్పుడు అబద్ధం చెప్పను. హా ఊ అని మగాళ్ళని కూడా చూడకుండా చేతులు ఎత్తి కాళ్ళతో దంతుంది. అదేం లక్షణం? ఏమనంటే మొహం ఒకలా మారిపోతుంది, కళ్ళు చక్కెర తిప్పి కొడుతుంది. ఎందుకు? నిన్ను కొట్టిందే? అవును మా. కొట్టిందానా? కరవలేదంతే. మనోడు పీటీ ఉషాని తలుచుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. కుక్క తరిగినప్పుడు కూడా అలా పరిగెట్టలేదు తెలుసా? ఎన్నిసార్లు కొట్టింది? 2-3 సార్లు. నువ్వెంతో అదృష్టవంతుడి వల్లుడు. నన్నైతే సుమారు 430 సార్లు కొట్టింది తెలుసా? 430 సార్లా? అది తప్పించుకు తిరిగేవాడిని గనక. వర్షిని చాలా జూనియర్. మీ అత్తగారైతే 1000 సార్లకు పైనే. ఆవిడికి సినిమాల్లో పెట్టినట్టు డూప్లే అవసరం లేదు. మీ అత్త గాల్లోకి ఎగిరి ఒక్క తన్ను తంతుంది చూడు. ఈ పెళ్ళం ఎగిరి తంతుందా? వావ్, సేమ్ టు. షాక్ అవ్వకూడదు. ఇది పిల్ల, అది పెళ్ళం. కొడతారు, కొట్టని. మా అత్తగారే నన్ను 19 సార్లు ఎగిరి మరీ తన్నింది తెలుసా? మల్టీ కొట్టి కొట్టడంలో ఈ ఎక్స్పర్ట్. ఇవన్నీ బయటికి చెప్పుకొని తిరగలేం కదా. ఓయ్ పౌరుషం లేనోడా, ఏంటయ్యా ఇదంతా? ఇది వంశపారంపర్య వ్యాధులుడు. ఏం చేయమంటావు? మా అమ్మాయికి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ అమ్మమ్మమ్మకి కూడా ఉందయ్యా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఇది ఎవరు పెట్టిన శాపము? ఆడవాళ్ళ చేత తన్నులు తినాల్సి వస్తుంది. ఎందుకు ఈ విషయాలన్నీ నాకు ముందే చెప్పలేదు? నిన్ను చూసినప్పుడే అల్లుడు, నాకున్న బాడీ లాంగ్వేజే నీకు ఉందనిపించింది. నువ్వు ఎలాగైనా తట్టుకోగలవనే చెప్పలేదు. భలే చెప్పావులే. తాగిన మైకంలో కథ చెప్తున్నాడేమో. ఏయ్ ఏంట్రా ఇది? అల్లుడు, పెళ్ళి అనేది స్వర్గంలో నిర్ణయించబడుతుంది. కనిపెట్టాడా? మనమేం చేయగలం? మనసు సరిగా లేనప్పుడు పెళ్ళైన మగాళ్ళు మందు కొడతారు, మరి పెళ్ళాలు మొగుళ్ళని కొడతారు. ఏనేట్రా మావేలా మాట్లాడకుండా తలకిందులుగా మాట్లాడుతున్నారు? దేవుడా, నాకిక మోక్షమే లేదా? రే, తెలియని దేవత కంటే తెలిసిన దెయ్యమే మేలు అని అంటారు. ఆ అమ్మాయి గురించి తెలిసిపోయింది. నువ్వు వేరే అమ్మాయిని చూసి అది దీనికంటే ప్రాబ్లం అయితేను వద్దురా. నువ్వేం చేస్తావంటే సేఫ్టీకి కరాటే నేర్చుకో. అప్పుడు వాళ్ళని అడ్డుకోవడానికి సెక్యూరిటీగా ఉంటుంది. ఇంకా ఎత్తైన చోట కూర్చోవలసింది కదరా. అక్కడ మీ పేరు గల వాళ్ళు 10 మంది నామినేషన్లు వేశారు. నువ్వు హనీ కేశవ అయితే వాళ్ళు హనుమాన్ కేశవ, శివ కేశవ, హరీష్ కేశవ, దుర్గా కేశవ. మరి నువ్వు విభూతి సుబ్రహ్మణ్యం అయితే అక్కడ ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, శివ సుబ్రహ్మణ్యం, ఉమా సుబ్రహ్మణ్యం, కేడి సుబ్రహ్మణ్యం. కేడి సుబ్రహ్మణ్యమా? అవునరా, రకరకాల పేర్లతో నామినేషన్లు వేసి గందరగోళం చేస్తున్నారు. చూడరా, చాలా మంది సుబ్రహ్మణ్యాలు ఉన్నారు. నీ పేరు ఇక్కడ ఉందిరా. 24 ఎక్కడ? హనుమాన్ కేశవ, శివ కేశవ, హరీష్ కేశవ. ఏంట్రా ఇందులో హనీ కేశవ పేరే లేదేంటి? నామినేషన్స్ ను పరిశీలించేటప్పుడు రావాలని మీకు తెలీదా? స్థానిక ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు మీరు చదివి చూడలేదా? ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ప్రకారం జైలుకు వెళ్ళుండకూడదు. సో ఎలక్షన్స్ లో 6 సంవత్సరాల వరకు నిలబడకూడని పరిస్థితిలో మీరున్నారు. ఇది మాత్రమే కాకుండా వార్డు ప్రకారం సర్వే చేసిన లిస్టులో మీ పేరు గానీ మీ అడ్రస్ గానీ ఎందులోనూ లేవు. సో ఈ కారణంగా మీరు వేసిన ఆ నామినేషన్ ని రిజెక్ట్ చేశారు. వీళ్ళేరా అన్నిటికీ కారణం. రే హనీ, నేను ఎలక్షన్లో నుంచోనరా. ఈసారి కొద్దులేరా. హలో. వర్షిని, నువ్వు చెప్పిన తర్వాత ఆలోచించి చూసా. ఎలక్షన్స్లో నా నామినేషన్ వెనక్కి తీసేసుకుంటున్నా. ఇది ఎవరి కోసమో కాదు, నీ కోసమే. థ్యాంక్స్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే వర్షిని. కేడి బిల్లాని నిరూపించావురా. రేయ్, ఎలక్షన్స్లో నువ్వు నిలబడుతున్నావు, మేము గెలిపిస్తాం. ఇదిగో ఎలక్షన్ లో గెలిచిరా. ఆల్ ది బెస్ట్. ఓవర్ యాక్టింగ్ నీ ఫేస్ కి సూట్ అవ్వలేదురా. కరెక్ట్ గా కనిపెట్టేసింది.
అలాగా ఆ. నిర్ణయం చేశారా మనకు లేదని చెప్పడానికి. ఏమైంది? మనం శంఖం గుర్తు కావాలని అడిగాం కదా. ఇప్పుడు ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, శివ సుబ్రహ్మణ్యం, ఉమా సుబ్రహ్మణ్యం, కేడి సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా శంఖం గుర్తే కావాలని అడిగారట. రే ఇప్పుడు ఏం చేద్దాంరా? రే లక్కీ డ్రాలో నిర్ణయిస్తారులేరా. విభూతి సుబ్రహ్మణ్యానికే శంఖం గుర్తు. కొత్తగా వచ్చారా? అవును సార్. బయటికి వెళ్ళండి అయ్యా. మొట్టమొదటిగా మనం ఓటు అడగబోతున్నాం. సెంటిమెంట్ గా ఒక మంచి చోటు నుంచి ప్రారంభిద్దాం. ప్రియమైన సహోదరులారా, మిమ్మల్ని ఓట్లు అడగడానికి ఇదిగో మేము మీ ముందుకు వచ్చాం. మీరు తాగడానికి ఏ విధమైన లోటు లేకుండా చల్లని బీర్లను సంతోషంగా తాగేలాగా అన్ని ఏర్పాట్లు చేశాం. మీరు చేయాల్సిందల్లా శంఖం గుర్తుపై ఓటేయండి. మనసులోని మాటే చెప్తా వినుకోరా అన్నయ్యా, ఎలక్షన్ లో మీరిచ్చిన మాటలన్నీ ఏమయ్యా? గొప్పగా చేస్తామంటూ కోతలెన్నో కోసారు, చేతలకొచ్చేసరికి చతికిల పడ్డారు. ఎదటల తప్పులన్నీ వెలత్తి చూపారు, మంచిని చెయ్యాలంటూ వీళ్ళని చేశారు. వీళ్ళందరూ 420లే, సిగ్గులేని వాళ్ళే వీళ్ళయ్యా. గొప్పగా చేస్తామంటూ కోతలెన్నో కోసారు, చేతలకొచ్చేసరికి చతికిల పడ్డారు. వాళ్ళు నెలకి సరిపడా కిరాణా సామాన్లు ఇస్తున్నారంట. వాళ్ళు 6 నెలల కిరాణా సామాన్లు కొనిచ్చిన గెలుపు మన సుబ్రహ్మణ్యం ధర. సూపర్ రా. నువ్వు అదంతా ఇది నా కాలు. ఓ ఓకే. జయించాక ఈ కాలు తీసుకొచ్చి నెత్తి మీద పడతా. ఈ ఇంట్లో మొత్తం 25 ఓట్లు ఉన్నాయి. నువ్వు ఇంకేం ఆలోచించుకున్నా తప్పని వెళ్ళి కాళ్ళ మీద పడుకో. అయ్యా అచ్చు మీరు మా తాతయ్యలాగే ఉన్నారయ్యా. మాకే ఓటేయండి అయ్యా. సపరేట్ చెప్పాను, వెళ్ళి కాళ్ళ మీద పడే. శంఖం గుర్తుకే ఓటేయాలి, గుర్తుంచుకోండి. నేనెందుకురా? శంఖం గుర్తుకే మీ ఓటు. రే బాబు అందరినీ ఓట్లేయమనరా. ఏమయ్యా, ఇది 23వ వార్డు, మీదేమో 24వ వార్డు. ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతారేంటి మీరు? ఇది మీ వార్డు కాదు కదయ్యా. ఏంటి మా వార్డు కాదా? ఎరా చిన్నపిల్లల కాళ్ళ మీద కూడా పడమన్నావు కదరా. వార్డు కూడా తెలుసుకోకుండా ఓట్లు అడుగుతున్నారు. ఏంటని అలా మాట్లాడతారు? మీ వార్డుకి వచ్చి మేము సపోర్ట్ చేస్తున్నట్టే మీరు మా వార్డుకి వచ్చి సపోర్ట్ చేయరా ఏంటి? రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణం. శంఖం గుర్తుకే ఓటేయండి అమ్మా. శంఖం గుర్తు మర్చిపోకండి. మిడతల దండల బుట్టలు వచ్చేసింది. ఒరే బ్రదరు, హారు తీస్తే డబ్బులు ఇస్తామని తెలిసి చిన్న పిల్లలు తినే కంచాలతో సహా హారు తెప్పించేస్తున్నారా ఈ పెద్దోళ్ళు. చూడరా, మనం గెలుస్తాం కదా. డబ్బులు తీసుకోండి. మాకొక ఛాన్స్ ఇస్తే మంచి పనులు చేస్తాంలే, మీ ఇంటి పిల్లల్లాగా చెప్పినట్టు వింటాంలే. ఇంటికే సరుకులు ఇస్తాం, మీరు కొననక్కర్లే. ఆధార్ కార్డు తోటి లింకులే పెట్టంలే, కరెంటు బిల్లు కూడా మీరు కట్టనక్కర్లే. సెల్లుకు రీఛార్జ్ అయినా మేము చేయిస్తాంలే. కావాలని మీరడిగితే లంచంలో వడాయిస్తాంలే. గొప్పగా చేస్తామంటూ కోతలెన్నో కోజారు, చేతలకొచ్చేసరికి చతికిల పడ్డారు. మన ఫ్రెండ్స్ ఊరెళ్ళారు కదా, వాళ్ళని రప్పిద్దామా? వాళ్ళు వస్తారా? వాళ్ళు రాను పోను ఖర్చులు కావాలంటే మనం పెడదాం. ఖర్చు పెట్టడానికే ప్లాన్ అయ్యండ్రా. కౌన్సిలర్ నవ్వుతానో లేదో కన్ఫర్మ్ గా ముస్టోడ్ నవ్వుతాను రా. గాజులు ఉన్నాయి కదరా. రోడ్డు గోల్డ్ రా. మామా, మనందరం కలిసి మందు కొట్టి చాలా రోజులైంది.
చేద్దామా? రేయ్ నేనేం మతగారు ఊర్లో ఉన్నాను, నువ్వేం మానూరులో ఉన్నావా? కలిసి ముందెలా కొడతావరా? ఊరికి రారా, విభూతి సుబ్రహ్మణ్యం ఎలక్షన్ లో నిలబడ్డాడు. ఓటేసావంటే వాడే కొనేస్తాడు. కలిసి కొట్టేద్దాం. ఓటేయడానికి ఖచ్చితంగా రండి, మా వారు పోటీ చేస్తున్నారు. అవునండి, ఖచ్చితంగా వచ్చేయండి. చూడండి, నేను చెప్పిన వాళ్ళకి ఓటేయాలి, సరేనా? అలాగే. హలో రే 15 ఓట్లు కన్ఫర్మ్ రా. 15 ఓట్ల కానీ 2500 ఖర్చు అవుతాయి. 2500 కదా, ఇచ్చేద్దాం. రే మావా, మన శంఖం గుర్తుకి ప్రజల్లో మంచి గుర్తింపు లభించిందిరా. ఈ జోరు చూస్తుంటే 99.4% మనమే గెలుస్తామేమో అనిపిస్తుంది. ఎంత కష్టపడ్డాం. ఇంటింటికి వెళ్ళి మనం ఓట్లు అడిగాం. అవును. కానీ ప్రజలకి ఇదొక్కటే చాలదురా. ఏదో ఒకటి జరగాలి, ప్రజల్లో సింపతి క్రియేట్ అవ్వాలిరా. అప్పుడే రా అయ్యో పాపం అని ఓట్లేస్తారు. ఉదాహరణకి మనలో ఎవరైనా చనిపోయారనుకో, చావే కదా, ఏర్పాటు చేసేద్దాం. రే రాక్షసులారా, నన్ను చంపకంటరా, నాకు పెళ్ళం పెట్లున్నారు. ఈ కూల్ డ్రింక్ తాగి. హలో, ఎవరు చాలా మాట్లాడేది? వద్దు స్వామి, ఈ ఎలక్షన్ అయ్యేంత వరకు మీరు ఏమి ఇచ్చినా నేను తాగనరా. త్యాగి. వాడు ఎప్పుడూ ఎస్కేప్ రా. రే రాము, రే ప్రాణాలు ఏమొద్దురా, కాలో చేయి ఉండరా చాలు. ఏంటండి ఇంత తొందరగా బయలుదేరారు? ఓటు వేసి ఆఫీస్కి వెళ్ళాలి కదా. పోలింగ్ బూత్ ఇంకా తెరవరుగా. నా కొడుకు కోసం వెయిట్ చేసి ఓటేస్తాను. నువ్వు కూడా తొందరగా తెమిలిరా.